ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలదాత్రం భజేహం భజేహం భజేహం. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలదాత్రం భజే వాయుపుత్రం భజే బాలదాత్రం భజేహం పవిత్రం భజే సూర్యనేత్రం భజేహం పవిత్రం భజే సూర్యనేత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజే బ్రహ్మతేజం భజే బ్రహ్మతేజం భజేహం 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 నాలుగు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన భాగ్యనగరంలో అంతర్భాగమైన అదిగో పరమ పవిత్ర పుణ్యస్థలంగా శ్రీ ధ్యానాంజనేయ దివ్య దేవాలయ కేంద్రంగా ప్రసిద్ధికెక్కిన కర్మానుఘాటు దేవాలయం ఆశ్రిత భక్త జనకల్ప వృక్షంగా కామధేనువుగా చింతామణిగా వాసికెక్కిన శ్రీ ధ్యానాంజనేయ స్వామిని సేవించి తరించండి, జన్మను ధన్యం చేసుకోండి, పునీతులు కండి. అనాదిగా పరంపరగా కర్మభూమిగా విశ్వఖ్యాతిని పొందిన మన భారతదేశంలో వెలసిన పుణ్య దేవాలయాలకు, క్షేత్రాలకు, తీర్థాలకు లెక్కలేదు. వేల సంఖ్యలో ఉన్న ఈ తీర్థక్షేత్రాలు భక్తుల బాధలను పారద్రోలుతూ వారికి మనోభీష్టాలను ప్రసాదిస్తూ ప్రకాశిస్తున్నాయి. దేవాలయాలు, దేవ్యాలయాలు పరమ పవిత్ర పుణ్యధామాలుగా వెలసి వాసికెక్కినవి. తిరుపతి, శ్రీరంగం, కంచి, మేలుకోట, హరిద్వార్, హృషికేశ్, బద్రీ వంటి మహావిష్ణు క్షేత్రాలు, శ్రీశైలం, కాళహస్తి, రామేశ్వరం, తిరువణ్ణామలై, చిదంబరం, వేములవాడ వంటి పరమ శివక్షేత్రాలు, జమ్మూ వైష్ణోదేవి ఆలయం, కోల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం వంటి దేవీ క్షేత్రాలు, గంగా, బ్రహ్మపుత్ర, కావేరి, గోదావరి, కృష్ణానది తీర్థాలు యావద్ విశ్వవిఖ్యాతములై భక్తకోటిని అలరిస్తున్నాయి. అటువంటి దివ్య క్షేత్రాల వంటిదే మన కర్మాన్ ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయం హైదరాబాద్ గా పేరు పొంది మన భాగ్యనగర ప్రాంతంలో వెలిసింది. పరిసర ప్రాంతాల వారికి చిరపరిచితమైన ఈ క్షేత్రం అత్యంత పవిత్రమై మహాప్రభావ కేంద్రంగా విరాజిల్లుతున్నది. కర్మాన్ ఘాట్ లో ధ్యానాంజనేయ స్వామి ప్రధాన దైవం. రామాయణ మహోమాల రత్నంగా స్తుతింపబడే ఆంజనేయుడు మహామహిమాన్వితుడు.
ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం అని రామాయణ పారాయణ ప్రారంభ శ్లోకాలలో వినతులు అందుకునే హనుమంతుడు అనాదిగా భక్త వరదుడిగా భక్తులకు భూత ప్రేత పిశాచారుల వల్ల కలిగే శారీరక మానసిక బాధ నివాళకునిగా యశోబుద్ధి బలాలను నిర్భయత్వాన్ని ఆరోగ్యాన్ని వాగ్బలాన్ని దీర్ఘాయు సంపదలను ప్రసాదించే మహాశక్తి సంపన్న దైవంగా ఇతిహాసాలలోనూ పురాణాల్లోనూ ప్రసిద్ధి నొంది ఉన్నాడు. ततो रावणनीताय सीताय शत्रुकर्षणः इयेष पदमन्वेष्टुं चारणाचरिते वधी. ఈ కర్మాన్ ఘాట్ పూర్వ చరిత్ర గూర్చి లభించిన శాసనాల ద్వారా పరంపరగా వస్తున్న పెద్దల ద్వారా ఈ విధంగా తెలుస్తున్నది. క్రీస్తు శకం 1143లో గోలకొండ దుర్గాన్ని నిర్మించిన కాకతీయ రాజైన రెండవ ప్రతాపరుద్రుడు తన సైన్యంతో వేటకు వెళ్లి కొంతసేపటికి అలసిపోయి ఈనాడు హైదరాబాదుగా పేరుగన్న నాటి లక్ష్మీపురం అనే అరణ్య ప్రాంతాన్ని చేరి అక్కడ విశ్రమించాడు. ఆ సమయంలో ఒక పొద నుండి పెద్ద పులి గాండ్రింపు ధ్వని తీవ్రంగా వినిపించింది ప్రతాపరుద్రునికి. ఆ పులిని వేటాడాలని ఆ రాజు ఆ గాండ్రింపు ధ్వని వినిపిస్తున్న దిక్కుకి పరిగెత్తాడు. ఎంతో దూరం పరిగెత్తగా పులిజాడలేదు. రాజు ఏమీ తోచక అక్కడ ఓ బండపై కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఇంతలో దగ్గరగానున్న పొదలో నుండి మళ్లీ పులి గాండ్రింపు వినిపించింది. ఏదో వింతగా ఉందే ఇది అని ఆలోచించి రాజు ఆయుధాలు విసిరేసి పొదవైపునకు దండం పెట్టి వెనుతిరిగాడు. అంతలోనే శ్రీరామ్ 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 అంటూ 3 సార్లు మేఘ గంభీర ధీర స్వరం వినిపించింది. రాజు కూడా శ్రీరామ్ అంటూ, ఓ ప్రభు, నేను నీ దాసుడను, కనిపించకుండా వింత చేస్తున్నావు, ఏమిటో నీ మహిమ, కనిపించు తండ్రి అని సాష్టాంగ దండ ప్రణామం కావించాడు. అప్పుడు రాజా, నీ అంతర్నేత్రంతో ధ్యాన దృష్టితో చూడు, నేను కనిపిస్తాను అన్న మాటలు వినిపించాయి. వెంటనే రాజు పద్మాసనంలో ఆసీనుడై తదేక ధ్యానంతో ఓంకార పరమాత్ముణ్ణి ధ్యానించసాగాడు. కొంతసేపటికి ఇక లేనాయనా, నన్ను చూడు, కనిపిస్తాను అన్న అశరీర వాక్కులు వినిపించాయి. రాజు కన్నులు తెరిచి ఆ పొదను చేరి ఆకులలములు తొలగించి చూడగా ధగద్ధగిత తేజ పుంజాన్ని వెదజల్లుతూ ధ్యాన ముద్రాలంకృతమైన అసమానాద్భుతమైన స్వయంభు ఆంజనేయ దివ్య విగ్రహం కనిపించింది. రాజు అద్భుతానంద పరవశుడై భక్తి ప్రపత్తులతో ఇలా స్తుతించాడు. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ ధ్యానాంజనేయ ధర్మాంజనేయ సితికంఠ సంభూత అంజనా పుత్ర రావణాసుర రాజ రణకారి ధీర నమో ఆంజనేయ నమో భక్తగేయ. పిదప రాజు గోలకొండకు పయనమయ్యాడు. ఆ రోజు రాత్రి రాజుకు కలలో హనుమంతుడు కనిపించి, వత్స, నేను నీకెక్కడ కనిపించానో అక్కడే నాకు ఆలయం నిర్మించు. ఇది కర్మక్షేత్రం, మున్ముందు అందరూ దీనిని కర్మానుఘాటు అని పిలుస్తారు. నన్ను సేవించి తరిస్తారు. దేవాలయ నిర్మాణ సుకృతం మాత్రం నీదే అని సుస్వర మధుర గంభీర వాక్కులతో రాజును ఆదేశించాడు. ఆహా, నా జన్మ ధన్యం, ఆంజనేయ కటాక్ష పాత్రుడనైనాను, ఏమినా భాగ్యం అని రాజు అనుకుని మరుసటి రోజే వేద వేదాంగ వేత్తలను, దైవజ్ఞులను, శిల్పులను, గణపతి స్థపతిని పిలిపించి ఆలయ నిర్మాణ శుభ కార్యక్రమారంభ సంరంభం ప్రారంభమైంది. ఆ విశాల ప్రదేశంలో చుట్టూ రావి, జువ్వి, మర్రి, చింత, మారేడు, మామిడి మొక్కలు నాటారు. మల్లె మొల్ల పూల తీగలు నాటారు. క్రీస్తు శకం 1143వ సంవత్సర హనుమత్ జయంతి పుణ్య దినాన ఆలయ ప్రారంభోత్సవం మొదలైంది. రాజు, అతని తండ్రి రెండవ ప్రోలరాజు, సామంత దండనాథులు, సేనాపతులు, భటులు, ప్రముఖులు, విశేషించి అశేష భక్తజనం అందులో పాల్గొన్నారు. ఆనంద పరవశులైనారు. ఆలయ ప్రారంభానంతరం రాజు ఆంజనేయునికై అర్చకులను ఏర్పాటు చేసి నిత్య ధూప దీప నైవేద్యాల నిమిత్తం భూములను దానం చేసి ఓరుగల్లుకు వెళ్లిపోయాడు. మహారాష్ట్రలో లాతూరు నుండి, కర్ణాటకలో ధారూరు నుండి తదితర స్థలాల నుండి ఆలయ నిర్వహణ వ్యయం కొరకై మొన్నటి వరకు సహకారం అందినది. ఈ రుద్రదేవరాజు తరువాత మహాదేవరాజు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ఈ కర్మానుఘాటు దేవాలయ ప్రాభవ వైభవాలు మహోజ్వలంగా అపారంగా ప్రకాశించినవి. మరొక విశేషం, కాకతీయ రాజులు ఈ ఆంజనేయ దివ్య సన్నిధిలో తమ తమ ఇష్ట దేవతామూర్తులకు ఆలయాలు నిర్మించి ఆలయ వైభవాన్ని ద్విగుణీకృతం చేసి తమ భక్తి వైభవాన్ని లోకానికి చాటుకున్నారు. ఈ విధంగా వారు నిర్మించిన దేవాలయాలే విఘ్నేశ్వర, నాగేశ్వర,
స్ఫటికలింగేశ్వర, సీతారామ, విశ్వనాథ, సంతోషిమాత, దుర్గామాత, జగన్నాథ వేణుగోపాల స్వామి, సరస్వతి నవగ్రహ ఆలయాలు. భగవద్గీతలో కృష్ణుడు ఏ యథామాం ప్రపద్యంతే తాన్ తథైవ భజామ్యహం, అర్జున, మానవులు నన్ను ఏ ఏ దేవతా రూపాలలో కొలుస్తారో నేను కూడా ఆయా దేవతా రూపాలలోనే వారి కోర్కెలు నెరవేరుస్తాను అని అర్జునునితో చెప్పిన గీతా వాక్యానికి నిదర్శనంగా ఈ వివిధ దేవతల ఆలయాలు విరాజిల్లుతున్నవి. ఆంజనేయ స్వామి మహిమ మహిలోనే అసమానం, అద్భుతం, అనన్యలభ్యం. పుత్ర సంతానం లేని వారికి సుగతి ఉండదని పెద్దల మాట. సంతానం లేని స్త్రీలు ఆంజనేయుని 40 రోజులు దర్శించి ప్రదక్షిణలు చేసి సంపూర్ణ భక్తి విశ్వాసాలతో సేవించిన సంతాన భాగ్య ప్రాప్తి నొందగలరు. అట్లా కోరికలు తీర్చుకున్న స్త్రీలు నేటికి స్వామివారికి తమ మొక్కులు తీర్చుకుని కృతజ్ఞతా వందనాలు సమర్పించుకుంటారు. అదేవిధంగా బహువిధ దీర్ఘ వ్యాధి పీడిత రోగులు, వైద్య విద్యకు లొంగని రోగాలచే బాధింపబడేవారు స్వామిని చేరి 40 రోజులు పూజించి తపస్సు వంటి సత్కార్యాలతో రోగ విముక్తులై స్వామివారిని పూజిస్తున్నారు. సకల వాంఛలను నెరవేరుస్తాడు స్వామి. కర్మాన్ ఘాటుకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలిపే చారిత్రక సన్నివేశాన్ని గూర్చి తెలుసుకుందాం. 17వ శతాబ్దంలో నాటి ఔరంగజేబు చక్రవర్తి గోల్కొండ దుర్గాన్ని లోబరుచుకుని పిదప మతోన్మాదంతో ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి తన సేనలను పంపించాడు. కాని స్వామి మహిమచే ఆ సేనలు దేవాలయపు సరిహద్దులను కూడా చేరలేకపోయాయి. అది తెలిసిన ఔరంగజేబే స్వయంగా ఆలయ ధ్వంసం చేయడానికి సింహద్వారం చెంతకు రాగానే అతని చెవులు చిల్లులు పడేట్టు పెద్ద భీకర శబ్దాలు వినిపించాయి. గర్భగుడి నుండి హే రాజన్, మందిర్ తోడ్నా హై తో పెహ్లే తుమ్ కరో మన్ ఘట్ అన్న పలుకులు వినిపించాయి. ఓ రాజా, నా ఆలయ ధ్వంసం చేయాలనుకుంటే ముందు నీవు నీ మనసు గట్టి చేసుకో అనే అర్థం తెలిపే ఆ మాటలు విని ఔరంగజేబు దిగ్భ్రాంతి గ్రస్తుడైనాడు. అప్పుడు ఆ ఔరంగజేబు స్వామితో, హే భగవాన్, తుమ్ సచ్ హై తో తుమ్హారా సచ్చాయి బతాओ అన్నాడు. ఓ భగవంతుడా, నీవు సత్యమైతే నీ సత్యాన్ని శక్తిని ప్రకటించు అని దానర్థం. వెంటనే ఆలయంలో విద్యుత్ కాంతుల వంటి మిరుమిట్లు గొలిపే కాంతి పుంజాలు నిండి తాటి చెట్టు ప్రమాణంలో ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించి ఔరంగజేబును భయగ్రస్తుణ్ణి చేసింది. అప్పటి నుండి ఈ స్థలానికి కర్మాన్ ఘాటు అని అమూల్య పవిత్ర దివ్య శాశ్వత నామం ఏర్పడింది. ఈ విధంగా ప్రాచీన చారిత్రక నేపథ్యం కలిగి పరంపర ప్రశస్తమై అశేష భక్త జనవాంఛ ఫలదాయక కల్ప వృక్ష కామధేనువై నూతన సుందర సువిశాల ప్రాకారాకార విమాన గోపుర నిర్మాణ సముజ్వల ప్రకాశమానమై చిత్ర విచిత్ర వివిధ మనోహర వర్ణ కాంతి సముద్దీప్తమై ఆధునిక విజ్ఞాన శాస్త్ర విభవ సముపలబ్ధ విద్యుత్ దీప ధగద్ధగిత కాంతి కిరణ భాసమానమై జగత్ ప్రసిద్ధంగా విరాజిల్లే కర్మాన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామిని ప్రతి సంవత్సరం కార్తీక మాస శుభ పౌర్ణమి మహోత్సవ సందర్భంగా దర్శించి భక్తకోటి భక్తి ప్రపూర్ణ హృదయులై ఆనంద కందళితములైన డెందములతో అర్చించి ధన్యులై పునీతులవుతారు. హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుండి 15 కిలోమీటర్ల దూరంలోను, ఇమ్లీబాన్ బస్ స్టేషన్ నుండి 12 కిలోమీటర్ల దూరంలోను కర్మాన్ ఘాట్ క్షేత్రం వెలసింది. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలోని కర్మాన్ ఘాటులో వెలసిన ధ్యానాంజనేయునితో పాటు 3 కోటి దేవతలను దర్శించుకుని భక్తులు ధన్యులవుతున్నారు. ఈ క్షేత్రంలో ఉగాది, శ్రీరామనవమి, హనుమత్ జయంతి, కృష్ణ జయంతి, వాల్మీకి జయంతి, నాగపంచమి, వినాయక చవితి, దసరా, శివరాత్రి, కార్తీక పౌర్ణమి ఈ పండుగల సందర్భంగా చిత్ర పర్వంగా ఉత్సవాలు నిర్వహింపబడుతున్నాయి. ఇక్కడి ఆంజనేయ స్వామికి ఇతర దేవతామూర్తులకు అర్చన, సహస్రనామార్చన, సింధూరాభిషేకం, రుద్రాభిషేకం, నవగ్రహ పూజ, సత్యనారాయణ వ్రతం, వాహన పూజ మొదలగు బహువిధ పూజా కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. కావున అశేష ప్రజలారా, ఇంతటి మహామహిమాలయమై పవిత్రత పుణ్య నిలయమై భక్త మనోభీష్ట కల్పకుజమై ఆశ్రిత జనార్తి నిలయమై మహోజ్వలమై వెలుగుతున్న కర్మాన్ ఘాటు శ్రీ ధ్యానాంజనేయ స్వామిని ఇతర దేవతలను దర్శించి తరించండి. దురిత కర్మ విముక్తులు కండి, ధన్యతను పొందండి. ఇక్కడ యాత్రికుల సౌకర్యార్థమై అన్నదానం, వసతి ఏర్పాటు చేయబడుతున్నాయి. ప్రతిరోజు స్వామివారిని ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చును. ప్రతి మంగళ శనివారాల్లోనూ పండగ రోజుల్లోనూ ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంకాలం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దర్శన భాగ్యం పొందవచ్చు. ధ్యానాంజనేయ స్వామి దర్శనం పాపహరణం పుణ్యకరణం, భక్త తోషణం పాపశోషణం. సేవించండి, తరించండి.